this is a derivation of refractive index of a prism. Already know prism. Suppose light ray passing through the prism, what happened? When light ray passing through the prism, what happened? Divided by 7 plus. That phenomenon is called dispersion of light. Dispersion of light. మనకి రిఫ్రాక్షన్ అంటే లైట్ రే ట్రావెల్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. అంటే ఎయిర్ నుంచి గ్లాస్ కి, ఎయిర్ నుంచి వాటర్ కి, అట్లా ఒక మీడియం ఇంకో మీడియంకి వెళ్తే రిఫ్రాక్షన్ అవుతుంది. లైట్ రే విల్ ఫస్ట్ ట్రావెల్ ఫ్రమ్ ఎయిర్ టు గ్లాస్, అగైన్ కమింగ్ ఫ్రమ్ గ్లాస్ టు ఎయిర్. ఫస్ట్ ఎయిర్ నుంచి గ్లాస్ లోకి వెళ్ళింది అంటే ప్రిజంలోకి వెళ్ళింది, మళ్ళీ ప్రిజం నుంచి బయటకు వచ్చేసింది. అంటే ఒక ప్రిజం తీసుకొని మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ ప్రిజం అనేటువంటి ఫార్ములా అలా డెరైవ్ చేస్తాం. దీనికి ఏంటంటే ఏం రాయాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా ఇస్తారంటే 2 క్వశ్చన్గా ఇస్తారు. రైట్ అన్ యాక్టివిటీ టు ఫైండ్ ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ ప్రిజం అని చెప్పేసి ఇస్తాడు. ఒక యాక్టివిటీ రాయండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ ప్రిజం కనుక్కోవడానికి ఒక యాక్టివిటీ రాయండి అంటే దానికి ఏంటంటే ఎయిమ్ రాయాలి. ఎయిమ్ అంటే క్వశ్చన్లో పార్టీ రాస్తాం. తర్వాత నెక్స్ట్ వన్ ఈజ్ మెటీరియల్స్ రిక్వైర్డ్. వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్? ఏం కావాలి? ఫస్ట్ దీన్ని ఒక చార్ట్ తీసుకోవాలి. డ్రాయింగ్ బోర్డ్ పైన వైట్ పేపర్తో కవర్ చేయాలి. టేక్ ఏ డ్రాయింగ్ బోర్డ్ కవర్డ్ విత్ వైట్ పేపర్ అండ్ టేక్ ఏ ప్రిజం, ప్లేస్ ఇన్ ది వైట్ డ్రాయింగ్ బోర్డ్, డ్రా ది అవుట్లైన్స్ ఎట్ 3 or 4 ప్లేసెస్. అంటే దీని యొక్క అవుట్లైన్స్ గీయాలి. ఇప్పుడు ఇంకోటి డ్రాయింగ్ బోర్డ్ అనుకోండి, వైట్ పేపర్ స్టిక్ చేసింది, మనం ఇక్కడ ప్రిజం పెట్టాం, దాని అవుట్లైన్స్ గీసాం. అవుట్లైన్స్ గీస్తే ఇలా వస్తుంది, ఒక ట్రయాంగిల్ షేప్ వస్తుంది. మళ్ళీ ఇంకో ప్లేస్లో పెట్టేసి ఇంకొక అవుట్లైన్ గీయాలి. అట్లా 3-4 ప్లేసెస్లో అవుట్లైన్స్ తీసుకోవాలి. అంటే దానికి ఏమేమి కావాలి? మెటీరియల్స్ రిక్వైర్డ్: డ్రాయింగ్ బోర్డు, వైట్ పేపర్, పిన్స్, ప్రిజం, పెన్సిల్, ఎరేజర్, స్కేల్, ప్రొట్రాక్టర్ కూడా కావాలి. సరే, నీకు షార్ప్నర్ కూడా కావాలి. అది మెటీరియల్స్ రిక్వైర్డ్. ఓకే, నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ టేక్ ద ప్రిజం, ప్లేస్ ఆన్ ది వైట్ పేపర్ ఆన్ ది చార్ట్, డ్రా ది అవుట్లైన్స్. నెక్స్ట్ ఇది PQ సైడ్. ఒక సైడ్ PQ ఉంది కదా, ఆన్ దట్ సైడ్ PQ డ్రా ఏ పర్పెండిక్యులర్. ఏంటి? సపోజ్ ఒక సైడ్ ప్లేన్ అనుకోండి, పర్పెండిక్యులర్ డ్రా చేస్తే దట్ ఈస్ అ పర్పెండిక్యులర్. డ్రా ఏ నార్మల్ అన్నారు. ఆన్ ది సైడ్ PQ ఆఫ్ ది, అంటే PQR అనేది ఏంటి? వాట్ ఈస్ PQR? ప్రిజం యొక్క అవుట్లైన్స్ తీసుకున్నాం. ఆన్ ది సైడ్ PQ డ్రా ఏ నార్మల్ ఎట్ M. PQ లో ఒక పాయింట్ M అని తీసుకున్నాం. ఆ పాయింట్ M దగ్గర ఏం చేసాం? నార్మల్ డ్రా చేసాం. నార్మల్ మీన్స్ పర్పెండిక్యులర్ లైన్. అండ్ డ్రా ఏ లైన్ టు ది నార్మల్ సచ్ దట్ మేక్స్ ఎన్ యాంగిల్ I1. అంటే మీకు I1, I2, D అని 3 వస్తాయి. టేబుల్లో 3 పార్ట్స్ వస్తాయి. సీరియల్ నెంబర్. సపోజ్ మనం ఏం చేసాం? ఈ నార్మల్కి I1 అనేది ఎంతో కొంత యాంగిల్ పెట్టి పెట్టాం. సపోజ్ I1 25 degrees అనుకోండి. I1 25 degrees అనుకున్నాం. ఒక యాంగిల్ పెట్టేసి ఒక లైన్ డ్రా చేసాం. డ్రా ఏ లైన్ బై యూజింగ్ స్కేల్, మేక్స్ ఎన్ యాంగిల్ 25 degrees విత్ ద నార్మల్. ఈ నార్మల్కి 25 degrees ఉండేట్టు ఒక లైన్ డ్రా చేసాం. ఈ లైన్కి దీనికి మధ్య యాంగిల్ అంతా 25 degrees. దట్ ఈస్ I1. దీని మీద 2 పిన్స్ పెడతాం. అరేంజ్ 2 పిన్స్, ఐడెంటికల్ పిన్స్ ఆన్ ది లైన్. ఇన్సిడెంట్ రే లైన్ మీద పెట్టాం. అబ్జర్వ్ ద ఇమేజ్ ఆఫ్ ది 2 పిన్స్ ఆన్ ది సైడ్ PR. PQ సైడ్ ఏం చేసాం? ఒక ఇన్సిడెంట్ రే డ్రా చేసి దానిపై 2 పిన్స్ పెట్టాం. యూ కెన్ సీ ద ఈ 2 పిన్స్ ఎలా ఉన్నాయి? సేమ్ స్ట్రైట్ లైన్ లో ఉన్నాయి. అబ్జర్వ్ ద ఇమేజ్ ఆఫ్ ది 2 పిన్స్ ఆన్ ది సైడ్ PR సైడ్ లో చూడాలి. ఇటు నుంచి ఇలా చూసుకుంటూ వస్తే ఈ పర్టికులర్ డైరెక్షన్ ఏమవుతుంది? 2 పిన్స్ అపియర్ టు బి సేమ్ స్ట్రైట్ లైన్. So in this direction you can observe 2 pins are in the same
స్ట్రైట్ లైన్. అరేంజ్ 2 more pins. ఇంకో 2 pins పెట్టాం. అరేంజ్ 2 more pins on the PR side. ఏ డైరెక్షన్ లో అయితే మనకి 2 pins ఒకే లైన్ లో కనిపిస్తున్నాయో ఏం చేసాం, ఇప్పుడు ఇలా కనిపించినాయి అనుకోండి 2 pins, ఇలా చూస్తున్నాం, ఇట్లా కనిపించింది ఒకే స్ట్రైట్ లైన్ లో ఉంది. ఇదే డైరెక్షన్ ఏం చేయాలి, ఇంకో 2 pins పెట్టాలి. నౌ these 4 pins appear to be on the same straight line. Okay, next the prism తీసేయండి. Remove the prism. తీసేసి ఈ పాయింట్స్ మన పిన్స్ కూడా తీసేయాలి. దీన్ని జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకొని ఇక్కడ టచ్ చేయండి. దట్ పాయింట్ ఈస్ N. డ్రా అనదర్ నార్మల్ ఎట్ N. N దగ్గర ఇంకో నార్మల్ గీయాలి. డ్రా చేసిన తర్వాత జాయిన్ MN. MN మనం కలిపేసాం. నెక్స్ట్ ఈ ఇన్సిడెంట్ రే ఉంది కదా, దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటే ఇక్కడ దాకా వెళ్తుంది. మరి ఈ పిన్స్ మనం జాయిన్ చేసాం కదా, ఇంకో రే వచ్చింది కదా, ఈ రే బ్యాక్ ఎక్స్టెండ్ చేసాం అనుకోండి, ఈ రెండు ఎక్కడైనా సెట్ అయినాయి O. అంటే ఇన్సిడెంట్ రే ఇది, ఇదేమో ఎమర్జెంట్ రే. I1 is called incident ray. I2, what is I2? ఎమర్జెంట్ రే. ఇన్సిడెంట్ యాంగిల్ ఇది. I1 అంటే ఇన్సిడెంట్ యాంగిల్, ఇదోను ఎమర్జెంట్ యాంగిల్. ఎమర్జెంట్ యాంగిల్. ఈ R1 R2 అంటే ఏంటంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. R1, R2 యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. లైట్ ఎలా వెళ్ళింది, ఈ డైరెక్షన్ లో వెళ్ళి ఇలా వెళ్ళి ఇట్లా బయటకు వచ్చింది. నార్మల్ కి ఇన్సిడెంట్ రే కి మధ్య యాంగిల్ అంతా I1. సో దట్ I1 ఇస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. మరి ఇట్లా బయటకు వచ్చింది కదా, దిస్ ఇస్ కాల్డ్ ఎమర్జెంట్ రే. ఈ ఎమర్జెంట్ రే దగ్గర ఏం చేసాం, ఒక నార్మల్ గీసాం కదా. సో యాంగిల్ బిట్వీన్ నార్మల్ అండ్ ఎమర్జెంట్ రే ఇస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ లేదా ఎమర్జెంట్ రే, ఎమర్జెంట్ యాంగిల్. దట్ ఈస్ I2. నెక్స్ట్ ఈ రెండు ఇక్కడ కలిపేసాం కదా, ఈ నార్మల్ ఉంది, నార్మల్ కి ఈ రేకి మధ్య యాంగిల్ లోను R1 అవుతుంది. ఇది రిఫ్రాక్టెడ్ రే కదా, అట్లాగే ఈ నార్మల్ కి ఈ రిఫ్రాక్టెడ్ రే కి మధ్య యాంగిల్ R2. R1 R2 అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్స్. అర్థమైంది? ఇది ఫస్ట్ ఏం చేసాం, ఒక ప్రిజం ఉంటుంది. ప్రిజం ఏం చేసాం, వైట్ పేపర్ మీద పెట్టి అవుట్లైన్స్ గీసాం. మీకు మళ్ళీ రబ్ చేసి చూపిస్తాను ఇది ఎలాగో. The outlines గీసాం. What is the points? PQR. PQR. నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాం. ఆ పాయింట్ దగ్గర ఏం డ్రా చేసాం, PQR మీద ఒక పాయింట్ తీసుకున్నాం. దట్ పాయింట్ ఈజ్ M. అక్కడ ఏం డ్రా చేసాం, నార్మల్. ఒక నార్మల్ డ్రా చేసాం. పర్పెండిక్యులర్ అన్న నార్మల్ అని అంటారు. ఈ నార్మల్ కి ఓ 25 degrees యాంగిల్ తోటి ఒక రే గీసాం. అంటే దీనికి 25 degrees యాంగిల్ ఉండేది ఒక లైన్ డ్రా చేసాం. ఓకే, ఈ రెండింటికి మధ్యన యాంగిల్ ఏమంటారు, I1. ఇక్కడ 2 పిన్స్ పెట్టాం. ఓకే, ఇప్పుడు ఈ 2 పిన్స్ ఎలా ఉన్నాయి, ఆన్ ది సేమ్ స్ట్రైట్ లైన్, ఒకే స్ట్రైట్ లైన్ ఉన్నాయా. ఈ పిన్స్ యొక్క ఇమేజ్ ని PR సైడ్ అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తే మనకి ఈ డైరెక్షన్ లో కనిపిస్తుంది అనుకోండి. పిన్స్ appear to be same straight line in this direction. అంటే ఈ బ్యాక్ ఎక్స్టెండ్ చేసుకుంటే ఎక్కడో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ ఇంకో 2 పిన్స్ పెట్టండి. అరేంజ్ 2 more pins on this line. Now the 4 pins appear to be same straight line. సరే, ఇప్పుడు ప్రిజం తీసేయండి. ప్రిజం రిమూవ్ చేసేసి ఈ పిన్స్ కూడా తీసేయండి. దానికి ఎక్కడో హోల్స్ పడతాయి కదా, వాటిని జాయిన్ చేసుకుని పెడితే ఇక్కడ టచ్ చేయండి. ఈ పాయింట్ ఏమన్నారు, N. ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ గీయండి. ఇప్పుడు MN కలపండి. MN కలిపేసి
ఇది ఒక నార్మల్, ఇది ఒక నార్మల్. ఈ నార్మల్ ఎక్కడ డ్రా చేసాం? M. ఈ నార్మల్ ఎక్కడ? M. ఇప్పుడు లైట్ రే ఇలా వెళ్ళి ఈ డైరెక్షన్ లో వెళ్ళి ఇలా బయటకు వచ్చింది. ఈ నార్మల్ కి ఎమర్జెంట్ రే కి మధ్య యాంగిల్ I2. అలాగే ఇది ఒక రిఫ్రాక్టెడ్ రే. ఈ రేకి నార్మల్ కి మధ్య యాంగిల్ R1. అలాగే నార్మల్ కి ఈ నార్మల్ కి రిఫ్రాక్టెడ్ రేకి R2. నెక్స్ట్ ఈ ఇన్సిడెంట్ రే ఎక్స్టెండ్ చేయండి. ఎక్స్టెండ్ చేసి ఇలా వస్తుంది. ఎమర్జెంట్ రే కూడా బ్యాక్ ఎక్స్టెండ్ చేయండి. ఇక్కడ O అనే చోట ఇంటర్సెక్ట్ అయ్యింది. The angle between incident ray and emergent ray, the angle is called D. What is D? Angle of deviation. Angle of deviation. సరే మనం ఫస్ట్ I1 ఎంత పెట్టుకున్నాం? 25. నెక్స్ట్ ఈ ఎక్స్పెరిమెంట్ లో I2 అనే వాల్యూ వస్తుంది కదా, I2 కనుక్కోండి, D కనుక్కోండి. అలాగే 30 డిగ్రీస్ పెట్టుకోండి. ఇంకొక అవుట్లైన్స్ డ్రా చేసాం కదా, అక్కడ 30 డిగ్రీస్ పెట్టండి. మళ్ళా I2 D కనుక్కోండి. అలా 3-4 ప్లేసెస్ లో యాంగిల్ చేంజ్ చేసుకుంటూ రిలేటెడ్ I2 వాల్యూ D వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోండి. ఓకే, ఇది ఒక టేబుల్లో మనమే వాల్యూస్ రాయగలం. నో నీడ్ టు రైట్ దట్ వాల్యూస్. జస్ట్ సీరియల్ నెంబర్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I1, యాంగిల్ ఆఫ్ ఎమర్జెంట్ I2, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ D. అంతే. సీరియల్ నెంబర్ 1 2 3 4 రాస్తాం. అలా కనుక్కున్నట్టు మనం రాస్తాం. ప్రొసీజర్ అయిపోయింది. దీంట్లో గ్రాఫ్ ఒకటి ఉంటుంది. X యాక్సిస్, Y యాక్సిస్. ఇక్కడ ఒక పరాబోలా లాగా వస్తుంది. జీరో యాంగిల్ I on X యాక్సిస్, యాంగిల్ D on Y యాక్సిస్. అంటే ఇప్పుడు మనకి I1 వచ్చింది, D వచ్చింది కదా. ఈ రెండు వాల్యూస్, ఇది X కోఆర్డినేట్, ఇది Y కోఆర్డినేట్, ఒక పాయింట్ గా తీసుకోవాలి. మార్క్ ద పాయింట్స్ on the graph by taking I values, angle of I on X axis, corresponding D values on Y axis. మరి I ఎక్కడిది? where is I? మనకు వచ్చింది I1 I2 కదా. I ఎక్కడిది అంటే I1 ఎంత వస్తుందో I2 కూడా అంతే వస్తుంది. I1 25 అయితే I2 కూడా అంతే వస్తుంది. కాబట్టి అదే I గా తీసుకుని చేసుకో. That values on X axis, corresponding D values taken on Y axis. Draw a graph, we get a parabola like this. దీంట్లో లీస్ట్ పీక్ ఉంది చూసారా, డౌన్ పీక్, that gives D. What is D? Angle of minimum deviation. Angle of minimum deviation. ఓకే, ఎంతవరకు గ్రాఫ్ కూడా అయిపోయిన తర్వాత ఫైనల్ గా ఫార్ములా n is equal to sin a plus d by 2 by sin a by 2. This is the formula to find refractive index of a prism. అంటే ప్రిజం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. వాట్ ఈజ్ a? a అనేది ఎక్కడ వస్తుంది? దిస్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ప్రిజం. యాంగిల్ ఆఫ్ ప్రిజం జనరల్లీ ఆ ప్రిజం అనేది ఈక్విలేటర్ ట్రయాంగిల్ సంబంధించిన ప్రిజం అవుతుంది. ఈ యాంగిల్ కానీ ఈ యాంగిల్ కానీ ఈ యాంగిల్ కానీ అన్ని ఈక్వల్ గా ఉంటాయి. ఇప్పుడు ఈక్విలేటర్ ట్రయాంగిల్ అనుకోండి, ఆల్ యాంగిల్స్ ఆర్ సేమ్, సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180. సో యాంగిల్ ఏ అంటే 60 అవుతుంది. డి అంటే మనం ఇక్కడ గ్రాఫ్ ద్వారా ఫైండ్ అవుట్ చేసామే, దట్ డి a plus d by 2. సపోజ్ 60 30 వచ్చింది అనుకోండి, 60 plus 30 90, 90 by 2 అంటే 45. అలాగే బై sin a by 2 అంటే sin 30, sin 45 by sin 30. ఆ వాల్యూస్ వేసుకొని సింప్లిఫై చేయాలి. sin 45 అంటే 1 by root 2, sin 30 అంటే 1 by 2. దాన్ని అలా సింప్లిఫై చేసుకుని ఆన్సర్ వస్తుంది. ఇది ఏంటిది మనం అనుకుంది? వాట్ వి ఫైండ్ హియర్? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ ప్రిజం. ఇది మీకు 4 మార్క్స్ ఇస్తాడు. ఏమని? రైట్ హ్యాండ్ యాక్టివిటీ టు ఫైండ్ ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ ప్రిజం అని ఇస్తాడు. దానికి మనం ఫస్ట్ ఏం రాయాలి? మెటీరియల్స్ రిక్వైర్డ్, ప్రొసీజర్. మనకి ఈ డయాగ్రామ్ కంపల్సరీ గీయాలి.
దీంట్లో ఏమేమి వస్తాయి? డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి, టేబుల్ గీయాలి, గ్రాఫ్. ఈ మూడింటికి 2 మార్క్స్ ఉంటాయి. దీనికి 1 మార్కు, దీనికి 1/2 మార్క్, దీనికి 1/2 మార్క్, టోటల్గా 2 మార్క్స్. ఎయిమ్, మెటీరియల్స్ రిక్వైర్డ్, ప్రొసీజరు, చివరిలో ఫార్ములా వేసినందుకు 2 మార్క్స్. ఈ ఒక్క ఫార్ములా మిస్ చేస్తే 1/2 మార్క్ అవుతుంది. ప్రొసీజర్ రాస్తే 1 మార్క్, ఈ రెండింటికి కలిపి 1/2 మార్క్. అలా డివైడ్ చేస్తాం. టోటల్గా 4 మార్క్స్. దీంట్లోనే ఇంకో క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే డెరైవ్ ది ఫార్ములా ఫర్ ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ప్రిజం అంటాడు. ఈ ఫార్ములాని డెరైవ్ చేయండి అంటాడు. ఆ డెరివేషన్ ఇప్పుడు చెప్తాను మీకు. అర్థమైందా? ఇది దేనికి ఎన్ని మార్కులు? ఇది 4 మార్క్స్. సరే, ఫస్ట్ ఏం చేస్తాం చెప్పండి. మనం ఫస్ట్ దీంట్లో ఏం చేస్తాం? చార్ట్ మీద ఏం వర్క్ ఇచ్చాం? వైట్ పేపర్. దానిపైన ఏం చేస్తాం మనం? ప్రిజం పెట్టేసి అవుట్లైన్స్ ఏం పేరు పెట్టాం? యాంగిల్ పి దగ్గరను ఏ అని పెట్టాం. ఈ PQ అనేటువంటి పాయింట్, PQ సైడ్ మీద ఒక పాయింట్ పెట్టాం. ద పాయింట్ ఏమన్నాం? M దగ్గర నార్మల్ డ్రా చేయాలి. నార్మల్ డ్రా చేసిన తర్వాత ఆ నార్మల్ కి 25 డిగ్రీస్ ఉండేట్టుగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. దాని మీద 2 పిన్స్ పెట్టాలి. ఇప్పుడు ఈ లైన్ కి నార్మల్ కి ఎంత యాంగిల్ ఉంటుంది? 25. ఈ పిన్స్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ ఒకే స్ట్రైట్ లైన్ లో ఉన్నాయి. అబ్జర్వ్ ది ఇమేజ్ ఆఫ్ ది 2 పిన్స్ ఆన్ ది సైడ్ PR సైడ్ కూడా దాని ఇమేజ్ ని అబ్జర్వ్ చేయాలి. ఒక పర్టికులర్ డైరెక్షన్ ఏమవుతుంది? ద పిన్స్ ఆర్ అపియర్ టు బి ఆన్ ది సేమ్ స్ట్రైట్ లైన్. ఒకే స్ట్రైట్ లైన్ ఉన్నట్టు కనిపిస్తుంది. అరేంజ్ 2 more pins in the same direction. After that, remove the prism. Prism తీసేయాలి. ఆ పిన్స్ తీసేయాలి. అక్కడ హోల్స్ పడతాయి. ఆ హోల్స్ జాయిన్ చేసుకుంటూ ఒక లైన్ గీయాలి. అది PR ని ఎక్కడ టచ్ చేస్తుంది? N. అక్కడ ఒక నార్మల్ గీయాలి. ఈ నార్మల్ కి ఎమర్జెంట్ రే కి మధ్య యాంగిల్ కనుక్కోవాలి. I2. నెక్స్ట్ ఈ M ని N ని కలపండి, జాయిన్ చేయండి. అప్పుడు ఈ నార్మల్ కి ఎమర్జెంట్ రిఫ్రాక్టెడ్ రే కి మధ్య యాంగిల్ R1, ఈ యాంగిల్ R2. అదే మనం ఇప్పుడే కనుక్కొని తర్వాత నెక్స్ట్ ఇన్సిడెంట్ రేని ఎక్స్టెండ్ చేసుకోండి. ఎమర్జెంట్ రే బ్యాక్ ఎక్స్టెండ్ చేయండి. O దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. Angle between incident ray and emergent ray, that is angle, that is called angle of deviation. Find out the angle of incidence, angle of emergent and deviation in each case by increasing the I1 values by 5 degrees each. Draw the next thing, draw the graph by using I values and D values. You get a, what is the shape of this graph? Graph యొక్క షేప్ ఏంటి? parabola. That is called parabola. Parabola లో lowest value ఎంతో చూడండి. Lowest deviation value. That gives angle of minimum deviation D. Final గా ఏంటంటే by using this formula we can determine ఏం కనుక్కుంటాం? Refractive index of prism. అది కాన్స్టెంట్ అవుతుంది వాల్యూ 1.4 1.5 ఎంతమంది వస్తుంది. దిస్ ఈస్ ద 4 మార్క్స్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్. ఇది ఆల్రెడీ ఉంది. సేమ్ క్వశ్చన్ ఇది మెటీరియల్ అండ్ టెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే derive the formula అంటాడు. derive formula for refractive index of the prism. దీని ఫార్ములా డెరైవ్ చేయండి అంటాడు. ఇది కూడా 4 మార్క్స్ క్వశ్చన్. How to derive the formula for refractive index of the prism? ఆల్రెడీ ఈ రోజు ఫార్ములా n = sin a + d/2 sin a. సరే, ఇప్పుడు మీకు దీనికి ఒక డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. సేమ్ డయాగ్రామ్, ఇదే డయాగ్రామ్ డ్రా చేయాలి. నెక్స్ట్ ఏం చేస్తారు? ఫ్రమ్ ది ట్రయాంగిల్ OMN. చూడండి ఇక్కడ OMN ట్రయాంగిల్ OMN లో ఇంకొక ఫార్ములా ఉంది. ఏంటంటే సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టీరియర్ యాంగిల్ అనే ఫార్ములా ఉంది.
ఇప్పుడు మనకి ఈ ఓఎం అనేటువంటి ట్రయాంగిల్ లో ఈ యాంగిల్ కావాలి, ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ కనుక్కోవాలి. ఈ యాంగిల్ ఎంత అవుతుంది? ఇప్పుడు ఇది I1 అనుకోండి, ఇది కూడా I1 అవుతుంది, అవునా? ఇలా ఉన్నాయి కదా, ఈ యాంగిల్ I1 అయితే ఇది కూడా ఏమవుతుంది? I1 అవుతుంది. ఇది I1 అయితే దీనికి దీని మధ్యన యాంగిల్ I1, మరి ఈ యాంగిల్ అంతా R1, కాబట్టి ఇది ఎంత అవుతుందంటే I1 మైనస్ R1, I1 మైనస్ R1 ప్లస్ I2 మైనస్ R2 is equal to D. ఓకే, మీరు కరెక్ట్ గా ఫాలో అవుతున్నారు లేదు అప్పుడప్పుడు రాస్తున్నారు. ఓకే, ఈ రెండింటిలో I1 ప్లస్ I2 అనేది బ్రాకెట్ పెట్టుకోండి, I1 ప్లస్ I2. ఈ R1 R2 కి మైనస్ ఉంది, మైనస్ కామన్ చేయండి, R1 ప్లస్ R2 is equal to D. This is the equation 1. I1 plus I2 రాసాం, minus R1 minus R2 ఉంది, take minus is common, then R1 plus R2. Suppose multiply చేసినా కూడా ఇలాగే వస్తుంది. Equation 1. Next, from the triangle AMN, AMN కాదు PMN, PMN ట్రయాంగిల్ తీసుకున్నాం. ఇప్పుడు సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఎంత? 180. ఈ PMN లో యాంగిల్ A, యాంగిల్ P ఎంత? A ప్లస్ ఇక్కడ ఈ యాంగిల్ కావాలి, ఈ యాంగిల్ కావాలి. ఇది నార్మల్ కదా, ఇది నార్మల్. నార్మల్ అంటే ఏంటి? 90 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ లైన్ కి మధ్య 90 ఉంటుంది. ఈ కొంచెం కావాలంటే 90 మైనస్ R1 ప్లస్ అలాగే ఈ యాంగిల్ కావాలి 90 మైనస్ R2 is equal to 180. ఇప్పుడు A ప్లస్ 90 ప్లస్ 90 ప్లస్ అదే మైనస్ తీసుకోండి, R1 ప్లస్ R2 అనేది is equal to 180. A minus of R1 plus R2 is equal to 180 minus 180 is equal to 0. అంటే 90 ఒక చోట రాసాం, మైనస్ కామన్ తీసాం, R1 plus R2. ఇప్పుడు A minus R1 plus R2 is equal to 0. A is equal to R1 plus R2. Equation 2 అనుకోండి, 2 వచ్చింది. ఏ వాల్యూని ఈక్వేషన్ 1 లో పెట్టండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2, 1 2 కంపేర్ చేసాం అనుకోండి, I1 ప్లస్ I2 మైనస్ R1 ప్లస్ R2 బదులు A పెట్టుకోండి, is equal to D. I1 plus I2 is equal to A plus D. This is equation 3. Equation 3 అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు లైటర్ ఏమైంది? ఎయిర్ లో నుంచి ఏంట్లోకి వెళ్ళింది? గ్లాస్ లో వెళ్ళింది. ప్రిజం అంటే గ్లాస్. ఇక్కడ మనకి అకార్డింగ్ టు స్నెల్స్ లా N1 sin I is equal to N2 sin R. స్నెల్స్ లా ఫార్ములా ఉంది. ఆ స్నెల్స్ లా ఫార్ములా ఏంటి? N1 sin I is equal to N2 sin R. మరి ఇప్పుడు కేస్ 1 అంటే లైట్ రే ట్రావెల్ ఫ్రమ్ A to glass. ఎయిర్ లో నుంచి గ్లాస్ లోకి వెళ్ళింది. అప్పుడు N1 is equal to 1, N2 is equal to N అనుకుంటుంది. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ వచ్చేసి ఎంత? 1. N అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్. ఇక్కడ R ఇక్కడ ఉన్న రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ అనుకుంటుంది N. నెక్స్ట్
I1 I is equal to I1 అవుతుంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత I1. R is equal to R1 అవుతుంది. లోపలికి వెళ్ళింది నార్మల్ కి ఈ రేఖకి మధ్య యాంగిల్ ఎంత R1. ఇవి స్నెల్స్ లాలో పెట్టండి. N1 sin I is equal to N2 sin R. ఇప్పుడు N1 అంటే 1, sin I అంటే sin I1 is equal to N sin R1. N is equal to sin I1 by sin R1. Equation 4 అనుకోండి. ఈక్వేషన్ 4. ఇప్పుడు ఏం చేసాం, ఎయిర్ లో నుంచి గ్లాస్ లోకి వెళ్ళినప్పుడు కనుక్కున్నాం. ఫేజ్ 2 light travel from glass to air. అంటే ప్రెజం నుంచి ఎయిర్ లోకి వెళ్ళిపోయింది. అప్పుడు N1 is equal to N, N2 is equal to 1. గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత N, ఎయిర్ లోకి వెళ్ళింది కాబట్టి N2 1. మరి వాట్ అబౌట్ I, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత? ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ R2 అవుతుంది. R2 R is equal to I2 అవుతుంది. స్నెల్స్ లా ప్రకారం N1 sin I is equal to N2 sin R. N1 అంటే N, sin I అంటే sin R2 is equal to N2 అంటే 1 sin I2. ఇప్పుడు N is equal to sin I2 by R, sin R2. ఓకే, ఇది 5 అనుకోండి. ఫర్ యాంగిల్ ఆఫ్ minimum deviation D is equal to capital D, I1 is equal to I2 is equal to I2, R1 is equal to R2. minimum deviation की I1 value I2 అవుతుంది, R1 value R2 అవుతుంది. ఇప్పుడు మనం ఈక్వేషన్ 2 చూడండి. ఈక్వేషన్ 2 సార్ అయిపోయింది. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ఈక్వేషన్ 2 R1 plus R1 is equal to A. 2R1 is equal to A. R1 is equal to A by 2. R1 ఎంత వచ్చింది? A by 2. ఈక్వేషన్ 3 చూడండి. ఫ్రమ్ ఈక్వేషన్ 3 I1 plus I1 is equal to A plus D. 2I1 is equal to A plus D. I1 is equal to A plus D by 2. I1 వచ్చింది, R1 వచ్చింది. నెక్స్ట్ ఈక్వేషన్ 4 చూడండి. ఫ్రమ్ ఈక్వేషన్ 4 N is equal to sin I by sin I1 by sin R1 is equal to sin A plus D by 2 by sin A1. So the derivation part is over. Not.